హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే వారి కోసం 24/7 న్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ ని తీసుకుని వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎస్ఎస్ రాజమౌళి పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. ఆయన సినిమాలో లాస్ట్ లో వేసుకునే రాజమౌళి ముద్ర. ఈయన డైరెక్షన్ లో సినిమా అంటేనే కొన్ని సంవత్సరాల కాలంలో గడిచిపోతాయి. ఒక చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ పొంగిపోతుంటారు. అంతేకాదు సినిమా జరిగేటప్పుడు అప్పుడప్పుడు వచ్చే లీక్స్ అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక లీక్ అనేది బయటికి వచ్చేస్తుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? ఈ సినిమా టైటిల్ కి సంబంధించింది. రాజమౌళి అండ్ టీం నుంచి ఛాంబర్ లో ఒక సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ కి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇది అత్యంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని టీం కోరిందట. కానీ మన గాసిప్స్ రాయిలు మాత్రం బయటికి లీక్ చేసేశారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి ది హంటర్ అని పేరు పెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నిజానికి మహేష్ బాబు లుక్స్ చూస్తే మాత్రం ఈ టైటిల్ కరెక్ట్ గా సరిపోయేలాగానే కనిపిస్తోంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన మహేష్ బాబు లుక్స్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అడపాదడపా ఎయిర్పోర్ట్ లో మహేష్ లుక్స్ చూస్తూనే ఉన్నారు. కొంచెం గడ్డం పెంచి జుట్టు పెంచాడు మహేష్. కానీ వరద బాధితులకి సహాయం చేసేందుకు రీసెంట్ గా రేవంత్ రెడ్డిని కలిశాడు మహేష్ బాబు. అప్పుడు మాత్రం ఫుల్ గడ్డం పెరిగిన జుట్టుతో టార్జన్ లాగా కనిపిస్తున్నాడు. ఈసారి స్టార్ట్ అవ్వక ముందే రాజమౌళి తండ్రి రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా అడవి నేపథ్యంలో ఉండబోతోందని హింట్ ఇచ్చాడు. అంతేకాదు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మహేష్ లుక్స్ చూసిన తర్వాత అస్సలు ఆగడం లేదు. ఇప్పుడు సినిమా టైటిల్ లీక్ అవ్వడం అనేది ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ద హంటర్ అని పెడితే ఆల్రెడీ ఇలా హంటర్ అనే పేరుతో చాలా సినిమాలు వచ్చాయి కదా. ఇంగ్లీష్ సినిమాలు, రీసెంట్ గా రాఘవ లారెన్స్ సినిమా కూడా వచ్చింది. మరి ఇదే టైటిల్ ప్రేక్షకులకి ఎక్కుతుందా లేదా అనేది కూడా ఒక సందేహంగా మారింది. సోషల్ మీడియాలో ఒకసారి టైటిల్ బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. లాస్ట్ టైం RRR అని పోస్ట్ రిలీజ్ అయినందుకు సినిమా టైటిల్ కూడా అలాగే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైటిల్ కి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇలాగే ద హంటర్ అనే టైటిల్ ఎంతవరకు సినిమాకి యాప్ట్ అవుతుంది అనేది లెక్కలు వేసుకొని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే రాజమౌళి ఎప్పుడూ కూడా తన సినిమా రిలీజ్ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ చెప్పేస్తారు. తాను తీయబోయే సినిమా ఎలా ఉండబోతోందని చెప్పేస్తారు. మర్యాద రామన్న సినిమా నుంచి ఈ స్టైల్ ని ఫాలో అవుతున్నారు. ఈగ, బాహుబలి, అలాగే RRR ఇలా అన్ని సినిమాలకి కథని ముందుగానే చెప్పేవారు. దాన్ని బట్టి ఫ్యాన్స్ లో అంచనాలు పెద్దగా ఉండేవి కావు. ముందుగానే కథని ఒక ఊహా చిత్రంలో నిర్మించుకుంటారు కాబట్టి దానికంటే బాగుంటే సాటిస్ఫై అయిపోతారు. ఇదే రాజమౌళి టెక్నిక్. ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు గ్రాండ్ గా ప్రెస్ మీట్ ని పెట్టబోతున్నారు. దీనికి హాలీవుడ్ నిపుణులు కూడా హాజరు కాబోతున్నారు అనేది టాక్. ఇప్పటికే స్టంట్స్ కోసం మహేష్ మేక్ ఓవర్ కోసం హాలీవుడ్ ఎక్స్పర్ట్స్ ని, ప్రొఫెషనల్స్ ని హైర్ చేశారు. అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని లొకేషన్స్ కూడా షూటింగ్ కోసం చూసుకొని వచ్చినట్లుగా టాక్. అక్కడ ఒక షెడ్యూల్లో వర్క్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అలాగే యూనివర్సల్ స్టూడియోస్ లో కొన్ని సెట్స్ కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. ఇదే గనుక జరిగితే ఫస్ట్ టైం మన తెలుగు సినిమా విదేశాల్లో అందరి నోట్లో రిలీజ్ కాకముందే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇక హాలీవుడ్ లో ఉన్న స్టూడియోస్ లో తెలుగు సినిమా షూటింగ్ చేయడం అనేది హైలైట్ అవుతుంది. ఇక మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్, లుక్స్ కోసం కూడా స్పెషల్ కేర్ తీసుకోబోతున్నారు. ఈ సినిమా స్టార్ కాస్టింగ్ కూడా హెవీగానే ఉంటుందని చెప్తున్నారు. ఇంకో మేటర్ ఏంటంటే రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా ఓ ఇంగ్లీష్ నవల ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. విల్బర్గ్ స్మిత్ అనే ఆఫ్రికన్ రచయిత రాసిన కింగ్ ఆఫ్ కింగ్స్ అనే ఇంగ్లీష్ నవలకు సంబంధించిన కాపీ రైట్స్ ని ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశాడు. దీంతో ఈ నవల ఆధారంగానే మహేష్ రాజమౌళి సినిమా తెరకెక్కించబోతోందని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ నవలలో కొన్ని సీన్స్, డైలాగ్స్, భావోద్వేగాలు నచ్చి దీని రైట్స్ తీసుకున్నాడట రాజమౌళి. ఎక్కడైనా తన సినిమాలో తెలియకుండా మ్యాచ్ అవుతాయన్న ఉద్దేశంతోనే కొన్నామని, ఈ నవల ఆధారంగా మాత్రం సినిమా ఉండదని రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వచ్చినా ఎక్కడో అక్కడ దీని ఛాయలు అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ కింగ్స్ నవలలో ప్రేమ, ద్రోహం, యుద్ధం, హీరోయిజం కలిసిన డ్రామా ఫుల్ గా ఉంటుంది. రెండు రాజ్యాల మధ్య అడవిలో సాగే అడ్వెంచర్ వార్ డ్రామా ఇది. ఊహించని ట్విస్టులతో నవల అత్యంతం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలుగజేస్తుందట. మరి ఇలాంటి సినిమాకి ది హంటర్ అనే టైటిల్ ఎంతవరకు యాప్ట్ అవుతుంది అనేది చూడాలి. మొత్తానికి అది మ్యాటర్.